అందరికీ నమస్కారం అండి. నీకు ఛానల్ స్వాగతం సుస్వాగతం. తెలుగువారి తొలి పండుగ ఉగాది. ఉగాది అంటేనే షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, వగరు, చేదు, కారం, ఉప్పు ఇలా అందులోనే వేసే ఒక్కో రుచికి, జీవితంలోని ఒక్కో భావానికి ప్రతీక అని చెబుతారు. ఈ 6 రుచులను కలిపి తయారు చేసే ఉగాది పచ్చడి తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా తాజాగా ఉన్న వేప పువ్వులను తీసుకోవాలి. వేప పువ్వు యొక్క తెల్లని పూరేకులను వేళ్ల సహాయంతో త్రుంచి ప్లేట్లోకి తీసుకోవాలి. మరొక విధానం చూద్దాము. తాజాగా తీసుకున్న వేప పువ్వును చేతి వేళ్ల సహాయంతో త్రుంచాలి, ప్లేట్లోకి తీసుకోవాలి. త్రుంచిన వేప పువ్వును చేతితో తీసుకొని 2 చేతుల సహాయంతో లేదా ఒక చేతి సహాయంతో పూలను నలపాలి. బియ్యాన్ని చాట్లో వేసి చెరిగినట్లుగా ప్లేట్లను కూడా ఇలా చెరగాలి. పూరేకులు మరియు మధ్యలో ఉన్న భాగము సపరేట్ అవుతాయి. సపరేట్ అయిన పూరేకులు మరియు మధ్యలో ఉన్న భాగాన్ని విడివిడిగా తీసుకోండి. వేప పువ్వు యొక్క రేకులు 1 స్పూను, 35 గ్రాముల కొత్త చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి బౌల్లో వేయాలి. వాటర్ వేసి శుభ్రంగా నానబెట్టాలి. ఇక్కడ నేను త్వరగా నానటానికి వేడి నీళ్ళు తీసుకున్నాను. పైన మూత పెట్టి పక్కన ఉంచాలి. 20 మిరియాలు, 30 స్పూను రాళ్ళ ఉప్పు వేసి మెత్తగా దంచాలి. 10 స్పూన్ల బెల్లం తురుము తీసుకొని పక్కన ఉంచాలి. నానిన చింతపండును చేయి సహాయంతో బాగా నలుపుతూ చిక్కగా గుజ్జును తీసుకోవాలి. ఇక్కడ నేను 200 ml వాటర్ తీసుకున్నాను. దీనిలో వేప పువ్వు రేకులు, ముందుగా దంచి ఉంచిన మిరియాలు, ఉప్పు, ముందుగా సిద్ధం చేసి ఉంచిన బెల్లం తురుము, సన్నగా కట్ చేసిన మామిడి పిందె ముక్కలు వేసి ఒకసారి కలిసే విధంగా కలపాలి. భగవంతునికి నివేదనగా సమర్పించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.